అమాయకుడు. రంగన్న 10 ఏళ్లు నిండిన పసివాడు. అయినా వాడిది ఈడుకు మించిన ఆలోచన. పాపం తండ్రి చిన్నప్పుడే పోయాడు. తండ్రి వానికి విడిచిపెట్టిందల్లా ఒక ఆవు. అదంటే రంగన్నకు ప్రాణం. ఆ ఆవు పాలు అమ్ముకొని వాడు వాడి తల్లి పొట్టపోసుకునేవారు. తనకు తిండి లేకపోయినా సహిస్తాడు, కానీ ఆవు పొట్ట ఏ పాటి వెలితే అయినా రంగన్న సహించలేకపోయేవాడు. కాలమానం మారింది. వాళ్ళ పొట్ట నిండటమే కష్టమైంది, ఇక ఆవునేం పోషించగలరు? ఒకరోజు సాయంత్రం రంగన్న గడ్డి మూట భుజాన వేసుకొని వస్తూ ఉన్నాడు. ఇంతలో ఆ దారిన ఎవరో ఇద్దరు ఒక ఆవును లాక్కుపోతున్నారు. చూడగా అది తమ ఇంటి పక్కనుండే సుందరయ్య గారు ఆవే. రంగన్నకి దుఃఖం పొర్లొచ్చింది. వాళ్ళు ఎవరో, ఆ ఆవును అలా ఎక్కడికి లాక్కుపోతున్నారో ఎందుకో తెలుసుకుందామని వాళ్ళ వెంటనే వెళ్ళాడు. వాళ్ళు బందిల దొడ్డు చేరుకొని తాము తోలుకు వచ్చిన ఆవుని లోపల కట్టివేశారు. మేత తెచ్చి పడేసి నీళ్లు పట్టారు. రంగన్న వాళ్ళ దగ్గరికి పోయి, ఈ ఆవు సుందరయ్య గారిది కదా, ఇక్కడి కట్టి వెళ్ళారెందుకు అని అడిగాడు. ఊళ్ళో వాళ్ళ చేలల్లో పడి మేస్తూ ఉంటే కట్టిపడేక ఏం చేస్తాం అన్నారు వాళ్ళు. అలాగా అంటూ రంగన్న ఇంటికి వెళ్ళిపోయాడు. తర్వాత వాడు ప్రతిరోజు ప్రొద్దున్నే తన ఆవుని ఆ బందిరి దొడ్డి దగ్గరికి తోలుకు వచ్చి దాదాపు రోజంతా అక్కడే ఉండిపోయేవాడు. సుందరయ్య గారి ఆవు ఇంకా దొడ్లోనే ఉండటం, బందిరి దొడ్డి వాళ్ళు దానికి మేత నీళ్లు అమరుస్తూ ఉండటం చూచేసరికి రంగన్నకి రకరకాలుగా ఆలోచనలు పోయినాయి. ఒక రోజున వాడు యథాప్రకారం ఆవుని మేపడానికి తీసుకువెళ్ళాడు. ఒక చెట్టు నీడను కూర్చొని ఆవుని మేతకు వదిలాడు. రంగన్నకి ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు. మెలకు వచ్చి చూసేసరికి ఆవు లేదు. ఒక్క పరుగున పోయి బందిరి దొడ్లో చేరుకున్నాడు. సుందరయ్య గారి ఆవు ప్రక్కనే తమ ఆవు కట్టివేయబడింది. ఇది చూడగానే రంగన్నకి మొదట దుఃఖం పొర్లి వచ్చింది. కానీ వెంటనే వాడికి ఒక ఆలోచన కలిగింది. తలవని తలంపుగా ఆవు బందిరి దొడ్లో కట్టివేయబడింది. ఇది ఒక విధంగా మంచిదే. దాని పోషణ గురించి ఇక విచారించవలసిన పనే లేదు. నా ఆవు చల్లగా ఉన్నది, అదే నాకు 10,000 అనుకున్నాడు. మరి కాసేపటికల్లా ఇల్లు చేరుకున్నాడు. ఆవేదిరా అని అడిగింది తల్లి. ఉందిలే ఒక చోట, క్షేమంగానే ఉంది. దాని పోషణ గురించి మనకు చింత ఏమీ అక్కర్లేదు. మన సంగతి మనం చూచుకుంటే చాలు అన్నాడు రంగన్. అదేమిట్రా అలా అంటావు? మన ఆవుని మరెవరిలో పోషిస్తున్నారా? ఎందుకు పోషిస్తారు? ఎవరో తీసుకెళ్లి మన ఆవును పోషిస్తూ ఉంటే మనకేం లాభం? ఎవళ్ళన్నా తీసుకుపోయి మేపితే వాళ్లే దాని పాలు పితుక్కుంటారు కదరా, మరి అప్పుడు మన మాట అని అడిగింది తల్లి. అదంతా స్థిమితంగా చెప్తానులే అన్నాడు రంగన్న. తల్లి ఇక ఊరుకున్నది. ఆ రోజు రంగన్న బందిరి దొడ్డి దగ్గరికి వెళ్ళి అక్కడ కాపలా వాళ్ళతో, నేను మీతో పాటు ఇక్కడ పశువులకి కాపలా ఉండేదా అని అడిగాడు. అందుకు వాళ్ళు, మాదేమున్నదోయ్, మునసబ్ గారిని అడుగు అన్నారు. వెంటనే రంగన్న మునసబ్ గారి దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడ్డాడు. అబ్బాయి, ఇది చాలా కష్టమైన పని. నీవు చూడబోతే పిల్ల కుంకవి. నిన్ను గురించి గవర్నమెంట్ వారికి రాయాలి. జీతాలు బత్యాలు ఇచ్చేది వారే కదా అన్నాడు మునసబ్. అయ్యా, నాకు జీతం వద్దు, ఊరికే నౌకరీ చేస్తాను అన్నాడు రంగన్న ఉత్సాహంతో. సరేనన్నాడు మున్సబ్. మర్నాడు ఉదయం రంగన్న చద్దన్నం తిని బందిల దొడ్డుకు వచ్చాడు. మరి కాసేపటికి రంగన్న తల్లి లబో దిబోమని మొత్తుకుంటూ అక్కడికి వచ్చింది. ఆవిడ వెంట మునసబు కూడా ఉన్నాడు. రంగన్నని చూస్తూనే మునసబు, ఎంత మోసం చేసావురా నువ్వు? ఆవుని ఊళ్ళో వాళ్ళ చేలోకి వదిలి ఏమీ ఎరగనట్లు ఊరుకోవటమే కాకుండా నాకు టోపీ వేసి బందిల దొడ్లో కాపలాకి నౌకరికి కుదిరావా అంటూ నిప్పులు కక్కాడు. రంగన్న తల్లి మునసబు గారి కాళ్ళ వేళ్ళ పడి, ఈ ఒక్కసారికి క్షమించండి బాబు అని వేడుకున్నాడు. సరే, పైకని చెల్లించి ఆవును తోలుకుపోండి అన్నాడు మునసబు. బాబు, కనికరించండి, చేతిలో చిల్లి గవ్వైనా లేదు అని మొరబెట్టుకుంది ముసలిది. ఇంతలో రంగన్న ముందుకు వచ్చి, బాబు, డబ్బు అడక్కండి, మీ ఇష్టం వచ్చిన శిక్ష విధించండి అన్నాడు. సరే, వీడిని 6 దెబ్బలు కొట్టండి అని మునసబు ఉత్తరం ఇచ్చాడు. రంగన్న చేయి చాచాడు. కాపలావాడు కొట్టడం ప్రారంభించాడు. 4 దెబ్బలు పడినాయి. తట్టుకున్నాడు రంగన్న. 5వ దెబ్బ పట్టంతోటే స్పృహ తప్పి పడిపోయాడు. కొంచెం సేపటికి తెలివి వచ్చింది. 6వ దెబ్బకు మళ్లీ చేయి చాచాడు రంగన్న. మునసబు హృదయం కరిగిపోయింది. ఆగండి అన్నాడు. వెంటనే రంగన్ తనతో ఇంటికి తీసుకుపోయాడు. వాడు కొంచెం స్థిమిత పడ్డాక మునసబు, అబ్బాయి, ఇలా మోసం చేయటం తప్పు కాదా అని అడిగాడు. అందుకు రంగడు, బాబు, బందిల్ దొడ్డంటే అసలు ఏమిటో నాకు తెలియదు. నేను కావాలని నా ఆవుని వాళ్ళ చేనుపైకి తోలనే లేదు. దురదృష్టం వల్ల అది పట్టుబడిపోయింది. అందుకు నేను విచారించాను. కానీ ఆలోచించగా దానికి అక్కడ బాగా పోషణ జరుగుతుంది కదా అని మాకు తిండి కరువైతే అయింది. పాపం, అదైనా అక్కడ హాయిగా ఉంటుంది అని తృప్తి కలిగింది. దాన్ని వదిలి నేను క్షణమైనా ఉండలేను. అందుకనే జీతం భత్యం లేకపోయినా నౌకరీ ఇప్పించమని కోరాను. ఇప్పుడు మీరు ఆవును తోలుకెళ్ళమంటున్నారు. మా పొట్ట గడవటమే కష్టంగా ఉంది. దాని సంగతి ఏం చూడగలం అన్నాడు. మునసబు రంగన్నని చేరదీసి, ఎంత అమాయకుడివిరా రంగన్న, ఊళ్ళో వాళ్ళు పశువుల్ని మేము ఊరికే పోషిస్తామనుకున్నావా? పోనివ్వు, ఇవాల్టి నుండి
మీరు మా ఇంట్లో ఉండిపోండి, మీ ఆవును కూడా మా పశువులతో పాటు ఉండని, అన్నిటినీ నీవే కాస్తూ ఉండు అన్నాడు. నాటి నుంచి రంగన్న ఎంతో విశ్వాసంగా పని చేసుకుంటూ పోతున్నాడు. వాడు, వాడి తల్లి, వాళ్ళ ఆవు క్షేమంగా ఉంటున్నారు. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.